అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ 9. నేను రాజు. సో కడప రెడ్డమ్మ మాధవి రెడ్డి గారు ఎస్పెషల్లీ కడపకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే. కడప అంటేనే అందరికీ తెలుసు, అదేదో ఫ్యాక్షన్ జిల్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఎన్నో ఏళ్ళుగా ఒక కంచుకోట. మొన్నటి వరకు 2024 ఎన్నికల వరకు అలాంటి నానుడి ఉండేది. కానీ ఈరోజు కడప అంటే రెడ్డమ్మ గుర్తుకొస్తున్నారు. సో ఆమె కడపలో ఉన్నటువంటి ఒక సరికొత్త రాజకీయం దిశగా జిల్లాని, అంతేకాకుండా కడప నియోజకవర్గాన్ని ముందుకి తీసుకెళ్తున్న పరిస్థితి. సో రెడ్డమ్మ గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం. నేను పసుపు పండుగ జరగబోతోంది, అతిపెద్ద పండుగ కడప జిల్లాలో ఫస్ట్ టైం. వైనాట్ కుప్పం, వైనాట్ 175 అన్న వ్యక్తిని 11 స్థానాలకి నిలబెట్టి ఈరోజు ఆ కంచుకోట అని వాళ్ళు ఏదైతే భావించారో ఆ ప్రాంతంలో నిలిచిపోతున్నారు. ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు? బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లాగా జరుగుతూ ఉన్నాయి. మా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు చెప్పారు, ఇంతకుముందు ఎక్కడా జరగలేదు అరేంజ్మెంట్స్, స్థలం కానీ, కనెక్టివిటీ కానీ, అలాగనే క్యాడర్ ఉత్సాహం కానీ, నాయకుల ఉత్సాహం కానీ, ప్రతి ఒక్కరూ ఒక యునైట్ అయ్యి ఈ యొక్క మహానాడు కార్యక్రమాన్ని చేస్తున్నాము. మహానాడుకు కడపని ఎంచుకోవడం అనేదే కడప జిల్లాలోని తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ దక్కిన గౌరవం. దీనిలో ఎటువంటి వెనకడుగు లేదు, ముందుకెళ్ళడమే. ఇంకొకటి ఏంటంటే, ఈ యొక్క 2047 విజన్ని ముందుకు తీసుకుపోతూ మొట్టమొదటి 2024 తర్వాత 164 సీట్లు గుమ్మటంలో గెలిచి, అందులో 134 సీట్లు, 35 సీట్లు దాదాపు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకొని 93% స్ట్రైక్ రేట్తో వచ్చినాక ఫస్ట్ మహానాడు కడప జిల్లాలో జరుగుతూ ఉంది, రాయలసీమలో జరుగుతూ ఉంది. రాయలసీమ వాసులకు అందరికీ ఇది గర్వకారణము. అలాగనే రాబో కాలంలో పెను మార్పులకు నాంది ఇక్కడి నుంచి మొదలవుతుందని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. అంటే మహానాడు అనగానే ఎస్పెషల్లీ కడప ప్రకటించిన వెంటనే ఎస్పెషల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక తెలియని ఆందోళన, భయం స్టార్ట్ అయింది. సో మీరు అంగీకరించకపోయినా ఎవరు ఏమనుకున్నా కూడా వాళ్ళలో అది కనిపిస్తుంది. ఎందుకంటే కడపనే ఎందుకు వీళ్ళు సెలెక్ట్ చేశారని. సో నిజంగా దానికి ఏమైనా ఒక ప్రాధాన్యం ఉందా కడపను సెలెక్ట్ చేయడం వెనుక? ఒక చరిత్ర సృష్టిస్తూ కడపలో ఉమ్మడి కడపలో 10 స్థానాల్లో 7 స్థానాలు, కడప పార్లమెంట్లో 7 స్థానాల్లో 5 స్థానాల్లో ఒకటి, అందులో మా యొక్క మిస్టేక్ వలన ఓడిపోవడం జరిగింది. ఒకవేళ అది కూడా మేము తెలుగుదేశం పార్టీకి ఇచ్చుకొని నింటే 7లో 6 స్థానాలు ఈ పార్లమెంట్లో గెలిచేవాళ్ళము. ఈరోజు ఇంత పెద్ద విజయము ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఇచ్చినాక ఇక్కడ మహానాడు కార్యక్రమం జరగడం అనేది డెఫినెట్గా ఇక్కడే జరగాల వాస్తవంగా అయితే. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు రాయలసీమ మీద ఎంత పెద్ద ఎత్తున ఫోకస్ చేసినారో, అలాగనే పోలవరం నుంచి బనకచెర్ల వరకు నీళ్లు తీసుకురావాలి అని చెప్పేది ఒక భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. మా అధ్యక్షుడు, మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కసారి ఒకటే మాట చెప్తారు, బనకచెర్లకు నీళ్లు తీసుకొచ్చి చరిత్రలో మిగిలిపోవాలా. ఇది ఏ ప్రజాసేవ చేయాలనుకున్న నాయకుడికి కానీ ఉండాల్సిన లక్ష్యం. ఆ పార్టీ వ్యక్తులు నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ గత 5 సంవత్సరాల్లో కల్తీ మద్యాలు, భూ కబ్జాలు, ఆఫీసులతో అరాజకం చేయించి ఇప్పుడు వాళ్ళందరూ జైళ్ళల్లో ఉన్నారు. అంతకుముందు కూడా రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా ఎంతోమంది పోలీస్ కేసులు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అనుభవిస్తున్నారంటే వీళ్ళ విజన్ అటువైపు ఉంది. తెలుగుదేశం పార్టీ విజను అభివృద్ధి మీద ఉంది. కాబట్టి ఇప్పుడు మహానాడు కడప జిల్లాలో ఈసారి 2025 మహానాడు ఇక్కడ జరగడం అనేది ఒక చారిత్రాత్మక స్టెప్. ఓకే. ఎస్పెషల్లీ రేపు జరిగేటటువంటి మహానాడుకి సంబంధించి 3 రోజుల పాటు కూడా రాయలసీమకి సంబంధించినటువంటి ఒక డిక్లరేషన్ కావచ్చు, లేకపోతే రాయలసీమ గురించి ఒక ప్రత్యేక చర్చ ఉండబోతుందని చెప్పి కూడా ఇప్పటికే పార్టీ ప్రకటించినటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం రాయలసీమకి తెలుగుదేశం పార్టీ ఏం ప్రతిపాదనలు చేయబోతోంది? ముందుగా అడగకూడదు, మీ దృష్టిలో ఉన్నటువంటి అంశం. నేను కూడా ముందుగా చెప్పకూడదు. అధ్యక్షుల వారు ఒక పరిపూర్ణమైన ప్రణాళికతో ముందుకు వస్తున్నారు. అలాగనే మా యువ నాయకుడు లోకేష్ గారు ఆల్రెడీ యువగలంలో ఇక్కడ రాయలసీమ డిక్లరేషన్ చేశారు, చాలా విషయాలు చెప్పారు. ఆ విధంగా ముందుకెళ్తాం. ఉపాధి అవకాశాలు, యువత భవిష్యత్తు, రైతులకు భరోసా, మహిళలకు చేయూత, సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 చేతుల ద్వారా సమాన ప్రాతినిధ్యం ఇచ్చి
ఇంపార్టెన్స్ ఇచ్చి ముందుకు తీసుకుపోయే విధంగా పరిపాలన ఉంటుంది. ఈసారి 24లో గెలిచినప్పటి నుంచి లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వినూత్నమైన మార్పులు తీసుకొస్తూ పరిపాలన గుడ్ గవర్నెన్స్ ముందుకు తీసుకొని పోతున్నారు. ఆ విధంగానే యాజ్ ఎమ్మెల్యేగా మేము గెలిచినప్పుడు మాకు కూడా ప్రతి ఒక్కసారి అధ్యక్షుల వారు కానీ లోకేష్ గారు కానీ ప్రజలకు దగ్గరికి వెళ్ళండి అంటున్నారు. మీరు కూడా చూసింటారు. మేము కూడా ప్రజలకు ఎంత దగ్గర ఉన్నాము ఇక్కడ గెలిచాక. డెఫినెట్గా ఒక గొప్పగా ప్రకటిస్తారు రాయలసీమ కోసం, రాయలసీమ భవిష్యత్తు కోసము. నీళ్ళు ఇస్తే చాలు రాయలసీమకి డెవలప్మెంట్ దానికంతనే పరుగులు పెడతాదని చెప్పేసి, అలాగనే మోడీ గారిని కనుక్కొని మోడీ గారితో మాట్లాడి ఆయన ద్వారా కూడా రాయలసీమకి అక్కడ ఓర్వకల్లు కానీ ఇక్కడ మనకు కొప్పర్తి కానీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ దానికి డబ్బులు తీసుకురావడం చెప్పింది, నిధులు తీసుకురావడం జరిగింది. అలాగనే మీకు తెలుసో లేదో ఒక్క వారం రోజుల క్రితము స్టార్టప్ కడప అని చెప్పి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ బిల్డింగ్ ఇక్కడ మేము శంకుస్థాపన చేసాము. 6 నెలల్లో అది కూడా పూర్తవబోతుంది. కొత్త టెక్నాలజీతో 6 నెలల్లో పూర్తి చేస్తున్నాము. ఇక్కడ ఈ డిగ్రీలు ఫినిష్ చేసి ఎంటర్‌ప్రెన్యూర్స్గా కావాలనుకున్న యువతకంతా అదొక పాయింట్. అక్కడ ప్రపంచ దేశ నలుమూలల నుంచి ఆల్రెడీ వాళ్ళు సొంతంగా పరిశ్రమలు స్థాపించి ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడున్న యువతను ఒక్కొక్కరిని మెంటర్గా వాళ్ళు తీసుకొని వాళ్ళని గైడ్ చేస్తూ భవిష్యత్తులో కడప జిల్లా నుంచి పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు తయారయ్యే విధంగా, ఎంటర్‌ప్రెన్యూర్స్ తయారయ్యే విధంగా అదొక హబ్ లాగా తయారు చేస్తున్నారు. ఇది ఎప్పుడైనా మనము కడపలో ఇది జరుగుతుందని మనం అనుకున్నామా? నాయకుడు యొక్క ఆలోచన నుంచి పుట్టింది ఇది. ఇక్కడ మేము ఆయన అడుగుజాడలో నడుస్తూ ప్రజాసేవలో ఉండి ఆయన ఆలోచనకు అనుగుణంగా ఆయన నుంచి వచ్చిన ప్రతి ఒక్క ఆలోచన, అలాగే మాకు వచ్చే ఆలోచన కూడా ఆయన దృష్టికి తీసుకుపోయి కడప నగర భవిష్యత్తు కోసం ముందుకు పోతాము, కడప జిల్లా అభివృద్ధి కోసము పనిచేస్తాము. ఓకే, అంటే కడప రాజకీయాలు మొన్నటి వరకు కూడా 2024కి ముందు 2024 తర్వాత అంటే ఒక ఎరాలాగా తయారైంది. ఎందుకంటే అంతకుముందు ఉన్నటువంటి విజయాలు కావచ్చు, ఇప్పుడు నమోదైనటువంటి విజయాలు. ఎట్ ది సేమ్ టైం మహానాడు ముందు మహానాడు తర్వాత కడప జిల్లా రాజకీయాల్లో ఏమైనా పెను సంచలనాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ముందే ఆ యొక్క ఇండికేషన్స్ వస్తున్నాయి కదా. మరి వాళ్ళ పేర్లు నేను మాట్లాడదలుచుకోలేదు. అపోజిషన్ పార్టీ నాయకుడు నా దగ్గర డబ్బులు లేవు, నేను పార్టీ నడపలేకపోతున్నాను, ఏమో తొందరలో ఆ డబ్బా మూసేసి వెళ్ళిపోతారేమో. ఓకే, మరి వార్తల్లో పెద్దోళ్ళు చెప్పిన దాని ప్రకారం కొన్ని లక్షల కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఆ డబ్బంతా బయటికి ఎప్పటికో కంటైనర్లలో వెళ్ళిపోయిందన్నారు. సో ఇక్కడ ఇంకా నాకు భవిష్యత్తు లేదని వెళ్ళిపోతారేమో ఇక్కడి నుంచి. ఏ మార్పులు జరుగుతాయో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓకే, ఇక మీ విషయానికి వస్తే మహిళలు రాజకీయాల్లోకి వస్తాయి. భర్త చాటు భార్యలుగా భర్త పెత్తనం చెలాయిస్తుంటే భార్య కేవలం ఆ పదవిలో మాత్రమే ఉంటారు అనేటటువంటి ఒక నానుడి ఎప్పటి నుంచి వస్తుంది. గడిచిన 5 ఏళ్లలో చాలా స్పష్టంగా చూసాం మనం. కానీ మీ విషయంలో కూడా అలాంటి ప్రచారమే జరిగింది ఎన్నికలకు ముందు వరకు. సో ఎన్నికల తర్వాత మీ పేరు కూడా మారిపోయింది, కడప రెడ్డమ్మగా మారిపోయారు మీరు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరైతే ఈ ఆలోచన దృక్పథంతో ఉండేటటువంటి వాళ్ళకి మాధవిరెడ్డి గారు ఏం చెప్తారు? మీరు అలా అంటున్నారు కానీ మీ ఆలోచనను నేను అంగీకరించట్లేదు. ఎవరికైనా మహిళకి భర్త సపోర్ట్ కావాలా, భర్తకి భార్య సపోర్ట్ కూడా కావాలా. ఎవరన్నా మగ వ్యక్తి బయటికి పోయి సాధించినాడంటే డెఫినెట్గా ఆయన విజయంలో ఆయన భార్య సపోర్ట్ చాలా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే బయట ఉంటుందా లోపల ఉంటుందా అనేది మనము డిఫరెన్షియేట్ చేసుకొని చూసుకోవాలా తప్పితే, కానీ డెఫినెట్గా వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తము సపోర్ట్ చేస్తేనే వాళ్ళు బయటికి వెళ్ళి అన్నీ ఇంటికాడ వదిలేసేసి ఈ బాధ్యతలను వదిలేసి చేయగలుగుతారు. సేమ్ ఇక్కడ కూడా అంతే. అక్కడ నాకు వెనక బ్యాక్ సపోర్ట్ ఉంటేనే నేను చేయగలుగుతాను. నేను ఇక్కడ కడపలో గెలిచిన ఎమ్మెల్యేగా చెప్తున్నాను, నాకు సంపూర్ణ నా విజయానికి కారణం నా భర్తనే. ఓకే, అంటే నేను అడుగుతున్నది విజయము తర్వాత సపోర్ట్ గురించి నేను మాట్లాడలేదు. నేను ఏమంటున్నానంటే మీకు ఇచ్చినటువంటి ఏదైతే మహిళలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు గతంలో ఈ రాజకీయ రిజర్వేషన్లు చాలా వరకు కూడా భర్తలే పెత్తనం చేశారు. కానీ ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ లేదు. అలాంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళకి మీరే బెస్ట్ ఎగ్జాంపుల్. మీరేం చెప్తారు అంటున్నాను. మా వరకు అయితే మాత్రం నా వరకు చూసుకుంటానండి, నేను ఇక్కడ ఇన్ఛార్జ్గా అనౌన్స్ చేయబడ్డాను, ఇక్కడ క్యాండిడేట్ అయ్యానంటే నా భర్త ఆలోచన నుంచి వచ్చిన ఆయన ఆలోచనే కంప్లీట్గా. నాకు ఎవరు నేను అసలు దీని గురించి ఆలోచించలేదు. నా భర్తని కడప పార్లమెంటులో పోటీ చేయాలని నారా చంద్రబాబు నాయుడు గారు 2022లో మదనపల్లి బహిరంగ సభలో ప్రకటించారు. ప్రకటించాక అప్పటికి ఆయన రాజంపేట ఇన్ఛార్జ్గా ఉన్నారు, అక్కడ అధ్యక్షుడిగా ఉన్నారు.
14 నుంచి 19 వరకు కడప జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. అక్కడ వీక్గా ఉందని చెప్పి శ్రీనివాసరెడ్డి గారిని తీసుకెళ్లేసి రాజంపేటకి ఇన్ఛార్జిగా చేశారు, అధ్యక్షులుగా చేశారు. ఆ తర్వాత 2022 చంద్రబాబు నాయుడు గారు చెప్పి మళ్ళా కడపకు తీసుకొచ్చారు. ఎప్పుడు కడపకు వచ్చారో శ్రీనివాసరెడ్డి గారు, అప్పటి నుంచి నేను పార్లమెంటు గెలవాలా అనే ఒకటే ఆలోచనతో వాళ్ళకు పులివెందల ఎలా 100% కడప కూడా అదే 100% అయిన ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఐ హ్యావ్ టు బ్రేక్ దిస్ ఫస్ట్. ఓకే, వాటం పడితే నేను గెలుస్తాను, లేకపోతే దగ్గరికి వెళ్తాను 5-10 వేల మెజార్టీలో, నేను అది సాధించాలా అనే ఒకటే దీక్షతో నన్ను కన్విన్స్ చేయడము. నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి హైదరాబాదులో, వ్యాపారం కానీ పిల్లళ్ళు కానీ, వాటన్నిటిని వదిలేసి నువ్వు త్యజించాల్సిందే, నువ్వు రావాల్సిందే, నువ్వు ఇక్కడికి రావాల్సిందే అని చెప్పి ఆయన చెప్పడము, ఆయన భవిష్యత్తు కోసము, ఆయన ఫ్యూచర్ కోసము నేను ఇక్కడికి రావడము, ఇక్కడ పోటీ చేయడము, ఇక్కడ ఇన్ఛార్జ్గా అనౌన్స్ చేయడము, దాంతోపాటు న్యాచురల్గా నాకున్న ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, నాకున్న ఆలోచనలు నాకు ఉంటుంది, నా ఒరిజినాలిటీ నాకు ఉంటుంది, నా ఒరిజినల్ వేలో నేను పని చేసుకుంటూ పోతూ నా భర్త సపోర్ట్లో నేను పని చేసుకుంటూ పోయినాను, గెలిచినాక ఇప్పటికి కూడా మీరు అంటున్నారు అది మార్చారు భర్తలు చేస్తారని, కానీ ఇది మా హస్బెండ్ పోలిట్ బ్యూరో మెంబరు, జిల్లా అధ్యక్షులు, ఆయనకున్నంత అవగాహన నాకు ఈరోజు లేదు. బికాస్ నాదంతా నా యొక్క నేను 2 years అంతే. ఓకే, సెప్టెంబర్లో వచ్చాను, 2 years కూడా కాదు. ఓకే, 23 సెప్టెంబర్లో నన్ను అనౌన్స్ చేశారు. అంతకుముందు రాజకీయాలంటే ఒక గృహిణి ఎలా పేపర్లలో టీవీలలో చూస్తూ రాజకీయాల నుంచి ఎలా విశ్లేషణ చేస్తుంది, ఎలా కామెంట్ చేస్తుంది అనే అంతవరకే నేను పరిమితము. 23లో బాబు గారు నిర్ణయించి శ్రీనివాసరెడ్డి ఆలోచన ప్రకారం ఇక్కడ నన్ను అనౌన్స్ చేసినాక నేను ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళకున్న అవగాహన కానీ అందులో నాకు 10% కూడా ఉండదు. డెఫినెట్గా వాళ్ళ హెల్ప్ నాకు కావాల్సిందే. ప్రాజెక్టు కోసం నేను సెక్రటేరియట్కి పోయి పని చేయాలంటే వితౌట్ మై హస్బెండ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, ప్రతి ఒక్క సెక్షన్లో కొర్రీలు వేస్తూ ఉంటారు. ఆ కొర్రీలన్నీ క్లియర్ చేసుకుంటూ ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్కి ఫైల్ నడిపించాలంటే ఈ వేలో ఇలా వెళ్ళాలని నాకు తెలియదు అసలు. నేనంతా అది నాకు కావాలంటే నాకు ఇంకొక 5 ఏళ్ళు కావాలా. కానీ నా హస్బెండ్ ఉండడం వల్ల ప్రతి ఒక్కటి ఈరోజు షామిరియా బ్రిడ్జు, లా కాలేజ్ బ్రిడ్జు వాళ్ళు పని చేయకుండా 10 సార్లు టెంకాయలు పెట్టి వదిలేస్తే దాన్ని నా ఎన్నికల ప్రామిస్లో నేను మేనిఫెస్టోలో చెప్పినాను. ఆ రోజు అది గ్రాంట్ అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది. కాబట్టి నేను ఫండ్స్ తెచ్చి కంటిన్యూ చేస్తానని ఆలోచన చేసినాను. కానీ వాళ్ళు అసలు దాన్ని చంపేసేసి భూస్థాపితం చేశారనే అవగాహన నాకు లేదు. బట్ మేము ప్రామిస్ చేసినాక నా ప్రామిస్కి నేను ఎంత కష్టమైనా నిలబడి నేను ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా హస్బెండ్ మనం ప్రామిస్ చేసాం, దీన్ని ఎట్టా సాధించుకోవాల్సిందని 4 నెలలు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళేసి ఆ ఫైల్ పెట్టి ఇది మా ఎన్నికల మేనిఫెస్టో అని చెప్తే డబ్బులు ఎక్కడున్నాయి బాబు, డబ్బులు లేవు, ఇప్పుడు ఎక్కడ డబ్బులు ఉన్నాయి, 4 సార్లు వెనక్కి ముందుకు తిప్పించుకున్నా. కానీ ఇది మా ఎన్నికల ప్రామిస్ అని శ్రీనివాసరెడ్డి గారు, ఆ రోజు నేను శ్రీనివాసరెడ్డి గారితో నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళలేదు, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళలేదు. ఆయనే ఆ ఫైల్ తీసుకుపోయి ఆయనతో స్పెషల్ రిక్వెస్ట్ కింద ఫస్ట్ రాష్ట్రంలో గ్రాంట్ చేసిన ప్రాజెక్ట్స్ అవి 2. అవి తీసుకొని పోయి ఫైనాన్స్లో కానీ అడ్మినిస్ట్రేషన్లో కానీ ప్రతి ఒక్క చోట తీసి దాదాపు 6 నెలలు టైం పట్టింది వాటిని అన్నిటిని మూవ్ చేసుకొని చెప్పి ప్రతి ఒక్క సెక్రటరీతో మాట్లాడుకొని ఇది మూవ్ చేయండి, ఇది బాబు గారితో స్పెషల్గా నేను సంతకం పెట్టించినాను, మీరు ఇది ఆపితే ఎట్లా అంటే దాంట్లో ఏదో కొర్రీలు చేస్తే యాజ్ పర్ రూల్స్ అని రాస్తే యాజ్ పర్ రూల్స్ అని ఎందుకు రాపిచ్చారు అని అంటే అది రొటీన్ ప్రొసీజర్లో యాజ్ పర్ రూల్స్ అని రాసేస్తారు. యాజ్ పర్ రూల్స్ రాసినా కానీ మీరు ఇది మా స్పెషల్, దీనికి పెద్ద ఖర్చు కాదు, ఇది ప్రజలకు ఉపయోగపడేది. ఆ చుట్టుపక్కల పేద ప్రజలు ఉంటారు, వాళ్ళు ఇంత లాంగ్ డిస్టెన్స్ 2.5 కిలోమీటర్ కావాలంటే వాళ్ళ పెట్రోలు టైం ఇవన్నీ వృధా అవుతాయి, దాన్ని కడితే అంత పెద్ద డబ్బేం కాదు, మీరు స్పెషల్గా ఇవ్వచ్చు దీనికి అని చెప్పేసి చేయించి దాన్ని ఆల్మోస్ట్ టెండర్స్ కూడా అయిపోయినాయి. ఇదంతా చేయాలంటే ఆయన సపోర్ట్లో లేకుండా నేనెట్ట చేయగలుగుతాను? ఓకే, అంటే సపోర్ట్ కంపల్సరీ అవసరం. ఎందుకంటే మీరు చాలా తక్కువ టైంలో రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి. ఓకే, నేను అడిగిన ప్రశ్న ఏంటంటే యాక్చువల్గా సరే దాన్ని పక్కన పెట్టేద్దాం. నేను ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చినటువంటి కొత్తలో అంటే మీరు రాజకీయాల్లో మీరు రావాలి, నా ఎరా మీరు తీసుకోవాలి అని చెప్పేసి సార్ చెప్పినటువంటి సందర్భంలో ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ అవగతం చేసుకునేందుకు మీకు ఎంత సమయం పట్టింది? ఎస్పెషల్లీ కడప రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటాయి. అంటే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే ఎవరో కూడా తెలుసుకోలేనటువంటి సిచ్యువేషన్లో మన చుట్టూ వ్యవస్థలు ఉంటాయి, పరిస్థితులు ఉంటాయి. వాటన్నిటి కూడా ఎలా అచీవ్ అయ్యారు మీరు? డెఫినెట్గా అర్బన్ ఈజ్ డిఫరెంట్ అండి. ఓకే, అర్బన్లో ఎవరు ఏంటో కనుక్కోలేం. కానీ
మరి మాకు అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు, కానీ నన్ను అనౌన్స్ చేసిన రోజు రాత్రే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వడము, మాకు పార్టీ ఇచ్చిన ప్రోగ్రాం ప్రకారం మేము జనాల్లోకి వెళ్ళడము, అంత తొందరగా నన్ను పొద్దున అనౌన్స్ చేస్తే సాయంత్రం అయిపోయిన వెంటనే మరుసటి రోజు పొద్దునకే రోడ్ల మీద పడిపోయేసి ఎండల్లో తిరుక్కుంటా ఫస్ట్ డే ప్రోగ్రామ్ చేయగానే మా సీనియర్ నాయకులందరూ నాతో పాటు వచ్చారు. వెళ్తున్నాము, వాళ్ళు 20 నిమిషాలు అర్ధగంటకి డ్రాప్ అయిపోయి ఎవరి పాటికి వాళ్ళు నీడలోకి వెళ్ళిపోయి కూర్చున్నారు. మనం కంటిన్యూ అయిపోతే 1:30కు మళ్ళీ మనము సీనియర్ నాయకులను కలుసుకున్నాము. దే ఆర్ షాక్డ్. ఓకే, వాళ్ళు అంత ఎండలో 1:30 వరకు 9 గంటలకు 8 గంటలకు మొదలుపెట్టి 1:30 వరకు కంటిన్యూస్గా కటిక వీధిలో నడిచాం. ఓకే, వాళ్ళు షాక్ అయిపోయారు, ఇదేంటి ఇవంటి తిరుగుతుందని. ఆ తర్వాత మళ్ళీ మనము మన 44వ డివిజన్లో కాగితాలపేంటలో సాయంత్రం 5 గంటలకు మొదలు పెడితే చాలామంది నాయకులు మా తెలుగుదేశం పార్టీ నాయకులే, ఈమె వల్ల ఏమవుతుంది, ఈమె అర్ధగంటలో తిరిగేసి వెనక్కి వస్తుంది అనుకున్న నాయకులే 8:30కి ఇంకా చాలిద్దామంటే లేదు 9:30 వరకు మనం తిరగచ్చు, లేదు వీ హ్యావ్ టు ఫినిష్ 100 హౌసెస్ మోర్ అని చెప్పేసి 9:30 వరకు తిరిగి వచ్చి జంక్షన్లో తీసుకొని వస్తే దర్ షాక్డ్. ఇంకా అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి సీనియర్ నాయకులు ఎవరు నా వెనక రాలేదు. నేను కొత్తగా వచ్చిన యువత ఇక్కడ మార్పు కావాలని చెప్పేసి స్వతహాగా వాళ్ళకంతా వాళ్ళు వచ్చిన వాళ్ళు మేము కలిసి దాదాపు 10 నెలలు రోజుకు మినిమం 12 గంటలు, అంటే ఆల్మోస్ట్ అన్ని గడపలు తొక్కారండి. అన్ని గడపలు తొక్కాను. 90,000 పైచిలకు ఇల్లులు ఉన్నాయి. నేను 70,000 వరకు వెళ్ళాను. బ్యాలెన్స్ 20,000 మా కుటుంబ సభ్యులు వెళ్ళారు, మా అమ్మాయి వెళ్ళింది, సార్ వెళ్ళారు. బట్ ఒకటే, సెప్టెంబర్ 9వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు బ్రేక్ అనేది తీసుకోకుండా పొద్దున 9 గంటలకు మొదలు పెడితే మధ్యాహ్నం 2 వరకు, మళ్ళీ సాయంత్రం 4:30-5కు మొదలు పెడితే రాత్రి 10-11 వరకు కంటిన్యూస్గా ప్రతి ఒక్కరి ఇంటికి పోయినాము. సమస్యలు చెప్పేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ బాధలు చెప్పేవాళ్ళు ఉన్నారు, కళ్ళనీళ్ళు పెట్టినోళ్ళు ఉన్నారు. వీళ్ళ భూ కబ్జాల వల్ల కబ్జా అయిపోయి వాళ్ళ ప్రాపర్టీలు వాళ్ళకి ఇంకా ఏమీ ఫ్యూచర్ లేకుండా అయిపోతే వాళ్ళ కళ్ళనీళ్ళు పెట్టి వీళ్ళని ఎట్ట తిరిగి దించేయాల్సిందే, ఈ పార్టీ పోవాల్సిందే అని చెప్పేసి ఆ కసితో మాట్లాడిన మాటలు విన్నాను. భయపడి బయటికి రానోళ్ళని చూశాను, ఓపెన్గా బయటికి వచ్చిన వాళ్ళని చూశాను. ఈ యొక్క ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్ని ఇళ్ళకి వెళ్ళినప్పుడే నాకు అప్పుడే అర్థమైపోయింది. కానీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఒక ఎత్తు అయితే గెలిచినాక మనకు వచ్చే గ్రీవెన్స్లో కనుక్కోవడము కొంచెం టైం పట్టింది. ఎలక్షన్ ముందు ఏముంటుంది, వాళ్ళకి ఏం గ్రీవెన్స్ ఉండదు, కంప్లైంట్స్ ఇవ్వడము, లేకపోతే సాటిస్ఫైగా ఉన్నట్టు ఆ ప్రభుత్వానికి, లేకపోతే ఆ ప్రభుత్వం దింపాలన్న సేమ్ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు గ్రీవెన్స్లో గెలిచినాక ఏమవుతుందంటే ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళు, మా పార్టీలో కోవట్లు అందరూ వస్తారు. ఇళ్ళందరినీ పక్కన పెట్టుకుంటే వీళ్ళ గురించి చెప్పడానికి మా క్యాడర్ ఉంది, ఇమీడియట్గా చెప్పేస్తారు. నార్మల్ పబ్లిక్లో కూడా ఒక వ్యక్తి, ఒక మహిళ వచ్చిందనుకోండి, ఒక గ్రీవియన్స్లో వచ్చిందనుకోండి, ఆమె చెప్పే స్టోరీ ఒకటి ఉంటుంది, అదర్ సైడ్ పర్సన్ స్టోరీ ఒకటి ఉంటుంది, యాక్చువల్ రియాలిటీ ఒకటి ఉంటుంది. బట్ ఏ వచ్చిన మనిషి నిజం చెప్పరు. ఓకే, అంటే మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఇలా ప్రజలతోటి మమేకమైన సందర్భంలోనే మీరు గెలుపుని చూసారా? అప్పుడే అర్థమైంది. నేను కొంచెం భయపడతా ఉన్నా కూడా కడప కదా మరి ఏదో చేసేస్తారు అనేటటువంటి ఆలోచనల ఒక రకమైనటువంటి భయము, గెలుస్తామా లేదా కాదు మేడం, గెలుపుకి సంబంధించి ఏదైనా చేసేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఏదో చేసేస్తాం అనుకున్నారు, వాళ్ళు ఏం చేయలేరన్న క్లారిటీ మాకుంది. డెఫినెట్గా వాళ్ళ బూతులలో ఏజెంట్లకి తిండికి కూడా ఇవ్వకపోతే మేమే పోలింగ్ రోజు వాళ్ళకి వాళ్ళకు కూడా బిర్యానీ తెప్పించినామంటే మేమే తెప్పించినాము. వాళ్ళకి ఏజెంట్లకు కూర్చోలేని పరిస్థితిలో ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, కడపలో 4 పరిస్థితి కూడా లేదు. 4 సార్లు వాళ్ళు గెలిచారు అని అంటే వాళ్ళ బలం కాదు, ఇక్కడున్న ప్రజా చైతన్యం లేక గెలిచారు. ప్రజలకి నేను క్యాంపెయినింగ్ పోతుంటే మీ ఎమ్మెల్యే ఎవరో నేను అడిగేదాన్ని. ఆర్కే నగర్లో కొంచెం అవుట్స్కట్స్లో, టౌన్లో చాలా మందికి తెలుస్తుంది, బట్ అవుట్స్కట్స్లో ఆడ కూడా దాదాపు 1,00,000 మంది ఓటర్లు ఉంటారు అవుట్స్కట్స్లో. వాళ్ళందరూ ఎవరి పేరు చెప్పేవాళ్ళంటే జగన్ పేరు చెప్పేవాళ్ళు. ఓకే, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారు చూడండి, అలా గెలిచారు. తప్పితే వీళ్ళు ప్రజాసేవ చేసి గెలిచారా, లేకపోతే వీళ్ళు ప్రజాసేవ చేస్తారని వీళ్ళకి మీద నమ్మకం పెట్టుకుని ఓట్లేసారా? లేదు. వాళ్ళు ఎంత అహంకారం అంటే వాళ్ళు క్యాంపెయినింగ్ పోవచ్చు, నేను క్యాంపెయినింగ్ పోవచ్చు. ఒక మహిళను తిరుగుతున్నాను, నా విధానాల మీద నువ్వు కామెంట్ చేయి, నీ విధానం మీద నేను కామెంట్ చేస్తాను, అంతేగాని పర్సనల్గా కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. నన్ను ఏమన్నారు, బుడబుక్కలామ తిరుగుతూ ఉంది, గంగిరెద్దు లెక్క తిరుగుతూ ఉంది, ఫ్లెక్సీలు అని తిరుగుతుంది. ఫ్లెక్సీలు నా డబ్బులు వేసుకొని కార్పొరేషన్ డబ్బు కట్టి ప్రతి ఒక్క దానికి నేను వేసుకున్నా. అలాంటి ఓట్స్ అని ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది?
టు డిగ్రేడ్ ఉమెన్. అంటే ఉమెన్ మీద వాళ్ళకున్న అభిప్రాయం అది ఓకే, మనం ఏం చేయలేము దాన్ని. దే బార్న్ లైక్ దట్, దే బ్రాటప్ లైక్ దట్, దే ట్రీటింగ్ అ ఉమెన్ లైక్ దట్. నేను చెప్తున్నాను కదా, ఒక అమ్మాయి దగ్గరికి పోతే పింఛన్కి అడిగితే నీకు పింఛన్ కానీ నీకు పెళ్లి చేస్తాను అన్న మాటలు కూడా ఉన్నాయి. పబ్లిక్ టోల్డ్ సో మెనీ థింగ్స్. సో అంటే ఏ విధమైన వీళ్ళు మాది ఇది, ఇక్కడ ఎవడు వచ్చేవాడు లేడు, ఇక్కడున్న తెలుగుదేశంలో ఉన్న కొంతమందిని వీళ్ళు క్యాప్చర్ చేసేసేసుకొని రేపు ఎలక్షన్ పెట్టినా కూడా వాళ్ళకు టికెట్ తెప్పించుకుంటే వాళ్ళతో అండర్స్టాండింగ్ చేసుకొని మ్యాక్స్ ఫిక్సింగ్ చేసేసి వాళ్ళకి 2 కోట్లు 3 కోట్లు ఇచ్చేస్తే వాళ్ళు 19వ ఎలక్షన్లో 167 బూతులలో ఏజెంట్లు లేరు తెలుగుదేశం పార్టీకి. ఓకే, ఇవన్నీ మ్యాచ్ ఫిక్సింగ్ ఎలక్షన్ జరిగినాయి 4 సార్ల నుంచి. ఈసారి మా దగ్గర అసలు మేము ఏజెంట్ ఫారాలు తక్కువ పడితే కొట్లాటలు మా వాళ్ళు, నేను కూర్చుంటా బూతులో, నేను ఎలక్షన్ నడుపుతానని చెప్పేసి. అది లేక ఓడిపోయినాం తప్పితే వీళ్ళ గొప్పతనంతో ఏమీ ఓడిపోయింది లేదు. ఓకే, అంటే కడప లాంటి ప్రాంతంలో గెలిచారు. ఈ 1 ఇయర్లో కడపలో మీరు చేసిన, మీ మనసుకు నచ్చిన, నిజంగా నేను సాటిస్ఫై అయ్యాను అనే పాలన సాగించారా మీరు? నేను 1 ఇయర్ అయిందండి దాదాపు. 13th ఎలక్షన్ అయింది, రేపు 4th మనకు రిజల్ట్స్ వస్తాయి. ఇంకా 1 ఇయర్ కూడా కాల. నేను సాటిస్ఫైడ్ ఉన్నాను. నాకున్న ఆర్థికమైన సపోర్టుతో, నాకున్న అవకాశాలతో కార్పొరేషన్ టోటల్గా వాళ్ళ కబ్జా చేసుకొని ఉన్నా కూడా నేను ఎదిరిస్తూ మన కడప స్వచ్ఛ కడప అని ప్రోగ్రాం డిజైన్ చేసుకొని ఈరోజు స్వచ్ఛ భారత్ అని, స్వచ్ఛ ఆంధ్ర అని చెప్పేసి బాబు గారు కానీ మోడీ గారు అని మొదలుపెట్టారు. కానీ అంతకు 3 నెలల ముందే మేము మన కడప స్వచ్ఛ కడప అని చెప్పేసి మేము ప్రోగ్రాం మొదలు పెట్టేసి అప్పటికే మేము స్వచ్ఛ కడప కోసం తిరుగుతూ ఉన్నాం. వాళ్ళు నెలకు 1 రోజు పెడితే మేము వారానికి 2 రోజులు పెట్టుకొని తిరుగుతూ ఉన్నాం. ఓకే, అది మేము సాధించినవే. నేను సాధించినవంటే మేము వెళ్తున్నాం, మాతో పాటు కార్పొరేషన్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, హెల్త్ వర్కర్సు, ఎలక్ట్రికల్ సిబ్బంది, రోడ్స్ అండ్ బిల్డింగ్ సిబ్బంది, ప్లానింగ్ వాళ్ళు, మొత్తం టీం సచివాలయ సిబ్బంది కానీ అందరూ మాతో పాటు రాస్తున్నారు. 6 గంటల నుంచి 5 గంటలకు లేచి 6 గంటలకల్లా రోడ్ల మీద పడితే 6 నుంచి 9 గంటల వరకు సందుల్లో మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ప్రజల దగ్గరికి వెళ్ళి తిరుగుతున్నాము. వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే వాలంటరీగా వాళ్ళే బయటకు వస్తున్నారు ఇళ్లలోంచి పొద్దున్నే, వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. ఇమీడియట్గా నోట్ చేసుకుంటున్నాం. ఇమీడియట్ సంబంధిత అధికారికి, సచివాలయ సిబ్బందికి నోట్ చేస్తున్నాము, కార్పొరేషన్ సిబ్బంది నోట్ చేసుకుంటున్నారు, మా యొక్క స్టాఫ్ నోట్ చేసుకుంటున్నారు. ఈ నుంచి 3 రోజులు 4 రోజులు మేము టైం పెడతాము. ఆ తర్వాత అందులో మేము ఒక 10 పాయింట్లు మేము ఫిక్స్ చేసి ఇస్తే 10 పాయింట్లలో ఎన్ని ఫినిష్ అయినాయో విత్ ఫొటోస్తో పాటు మాకు బ్యాక్ వచ్చేస్తాయి. ఫైల్ అంతా తయారు చేసి పెడుతున్నాం. 3 పనులు ఎందుకు కాలేదు కూడా చెక్ చేసుకుంటున్నాం. ఆ కాలేని పనులు కూడా మళ్ళీ ప్రోగ్రామ్ చేసుకుంటాం. పోతూ ఉంటే డెవలప్మెంట్ సంబంధించి మాకు ఈ రోడ్డు కావాలా, ఈ కాలువ కావాలని అవి కూడా మేము తీసుకుంటా ఉన్నాము. ఈ దానికి వేయడానికి ఉంటుందా, మన దగ్గర డబ్బులు ఉన్నాయా, డబ్బులు ఉంటే ఇమీడియట్గా ఎస్టిమేషన్స్ వేసి పిలిచేసేయండి, డబ్బులు లేకపోతే నెక్స్ట్కి పెట్టుకోండి అని ఆ ఫైల్స్ తయారు చేసిపోతున్నాం. 2వది బుగ్గొంక క్లీనింగ్. చరిత్రలో కని విని ఎరగని విధంగా మా భర్త రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారు, కడప జిల్లా అధ్యక్షులు, పోలిట్ బ్యూరో మెంబరు, పోయినసారి 14 నుంచి 19 మధ్యనే అది ఒక లక్ష్యంగా తీసుకున్నారు. ఆల్రెడీ మిషన్లు పెట్టేసి ఆ రోజు 70 లక్షల వరకు వర్క్ కూడా ఫినిష్ చేసినారు. కానీ ఇప్పుడున్న మాజీ ప్రతిపక్ష పార్టీలో ఓడిపోయిన ఎమ్మెల్యే అన్నవసరగా రాద్ధాంతం చేసి నీను చెట్టు కింద ఈ పనులు చేయనీకి లేదని అడ్డం పడితే ఆ 70 లక్షలు మేము డబ్బులు కట్టేసేసేసి మాకు అవకాశం లేకుండా అవకాశాలు ఆపేస్తే ఆ డబ్బు మేము ఖర్చు పెట్టేసి మధ్యంతరంగా ఆపాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు గెలిచాము, ఇప్పుడు మాకు చేసే అవకాశం కలిగింది. కార్పొరేషన్ నుంచి 1 రూపాయి తీసుకోలేదు, స్పెషల్ ఫండ్స్ తెచ్చుకున్నాము. కలెక్టర్ గారు 2 కలెక్టర్లు మారారు. ముందు కలెక్టర్ని అడిగినాము, 2వ కలెక్టర్ని అడిగినాము. ఆయన కొంచెం సాయం చేశారు, ఈయన కొంచెం సాయం చేశారు. 4.5 కిలోమీటరు మొత్తం క్లీన్ చేశాము. అందులో చాలా మనస్ఫూర్తి ఇచ్చే విషయం ఏంటంటే, మరి చాలా మందికి అయితే అర్థమవుతుంది, చాలా మాకు అభినందనలు వస్తున్నాయి. ఏదైనా వంగపురం బోకులు ఎవరుంటారు? పేదోళ్ళు బీదోళ్ళు ఉంటారు, ఆక్యుపై చేసుకున్నోళ్ళు, పర్మిషన్ లేకుండా కట్టుకున్నోళ్ళు ఉంటారు, పేదోళ్ళు ఉంటారు. సో ఆ పర్యావరణ ప్రాంతం అంతా పందులు, ఈగలు, దోమలతో, చికెన్ వేస్ట్లు, కడపలో ఉన్న వేస్ట్ సామాన్ అంతా అది డంపు చేయడానికి దొరికిన కాలువలకు వేసుకుంటూ పోతూ అక్కడి నుంచి వ్యాధులు ప్రబలిస్తూ ఈ యొక్క అన్హైజీన్ వాతావరణాన్ని కడప మొత్తం స్ప్రెడ్ చేస్తున్నారు. వాళ్ళకి పేదోళ్ళకి జ్వరాలు వస్తే వాళ్ళ హాస్పిటల్కి పోతే 3,000-4,000 ఖర్చు. వాళ్ళు సంపాదించేదంతా వాళ్ళ ఖర్చు ఎంత పోతుంది, వాళ్ళ జీవన పరిమాణం మనం పెంచాలా. ఇది ఎవ్వరు ఆలోచించలే. మేము గొప్ప, మా అడ్డ గడ్డ అనుకున్న వాళ్ళు ఇన్నిసార్లు ప్రతిపక్ష నాయకుడు పోతుంటాడు వస్తుంటాడు, ఆయనకి ఈ కాలం ఇంత దరిద్రంగా ఉందని కనపల్లా.
సో ఇది సారు యొక్క మానస పుత్రిక, దీన్ని క్లీన్ చేయాలని చెప్పేసి గెలిచిన రోజు నుంచి ఆ ముందున్న మన ఆయనని కలెక్టర్ గారిని అడిగాము, ఈయన రాగానే ఈయనని అడిగాము, ఫండ్స్ కలెక్ట్ చేసుకున్నాము, 4.5 కిలోమీటర్ టెండర్లు జరిపినాము, అయినాయి. ఆ తర్వాత పైన కూడా కొంచెం వాళ్ళను పబ్లిక్ వచ్చి మాదెందుకు వదిలేశారు, ఇది కూడా ఎక్స్టెండ్ చేసి మాది కలపండి అని చెప్పారు. డెఫినెట్గా వాళ్ళది కూడా మళ్ళీ ప్రపోజల్ పెట్టాము, కొంచెం ఇవ్వండి సార్, అది కూడా కంప్లీట్ చేసేస్తామని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క బుగ్గొంకలో కలిసే నీళ్ళన్నీ మనం వాడుకున్న డ్రైనేజ్ వాటర్ ఇది వెళ్ళి మళ్ళీ పెన్నాలో కలుస్తూ ఉంది. ఓకే, మనం ఆ నీళ్ళే తాగుతున్నాం. కడపలో అందరము మనం ఆ నీళ్ళే తాగుతున్నాం. మన బాత్రూంలో లెట్రిన్లో నీళ్ళే మనం మళ్ళీ పంపు చేసుకొని తాగుతున్నాం. ఓకే, సెవరేజ్ ప్లాంట్ ద్వారా సేమ్ ఏమీ లేదు, మనకు ఎస్టీపీనే లేదు మా కడపకి. ఓకే, నేను చెప్పేది అదే. మీరు ఏదో అడ్డాగడ్డ అన్నారు కదా, ఆ అడ్డాగడ్డ అనుకునే వాళ్ళు కనీసం ఒక ఎస్టీపీ కట్టలేదు కడపకి. ఓకే, మేం చేసేసామంతా అభివృద్ధి మీకు కనపడలేదా, మీ కళ్ళకేమన్నా బైనాకులర్ పెట్టుకోండి. అరే బాయ్, బేసిక్ నీళ్లు ఇవ్వలేకపోయినారు మీరు 20 సంవత్సరాల నుంచి, ఒక ఎస్టీపీ కట్టలేకపోయినారు. ఈరోజు పరిస్థితి చూస్తే ఆర్థికంగా ఏమి ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది. ఒక గొప్ప అవకాశం వచ్చింది. కడప జిల్లా అతన్ని ఎంతో నమ్మకం పెట్టుకొని ఒక ఛాన్స్ అని అడిగితే ఒక ఓటు వేసినందుకు ఆయన కృతజ్ఞతగా రిటర్న్ ఇచ్చిండొచ్చు. కడప హెడ్ క్వార్టర్స్ ఇది, చాలా ఇచ్చిండొచ్చు. అప్పటికి ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్స్. అవును, ఆయన ఒక్క 400-500 కోట్లు ఇచ్చినా కూడా అన్ని సమస్యలు తీరిపోయేవి. ఏమీలే పాడా అని చెప్పేసి పులివెందలకి 2000 కోట్లు ఇచ్చేసి మొత్తం అపరంగా మెక్కుకున్నారు. అందులో సగం మందికి బిల్లు లేకుండా పోయినాడు. వాళ్ళు ఉరి పోసుకొని చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు, మందు మింగే పరిస్థితిలో ఉన్నారు. ఇది వాళ్ళ పరిపాలన. ఈరోజు మమ్మల్ని గెలిపించినందుకు మాకు అవకాశాలు లేవు. ఆయన ముఖ్యమంత్రి అంటే నిధులు కూడా కేటాయించవచ్చు. మేము ఎమ్మెల్యేలు నిధులు కేటాయించలేము, మా గవర్నమెంట్ కేటాయించాలా. ఎంతసేపు మేము అర్జీలు పెట్టగలుగుతాం కానీ మాకున్న అవకాశం వరకు స్పెషల్ ఫండ్ కలెక్టర్ అంతా నా ఆధ్వర్యంలో తెచ్చుకున్నాం, చేసుకున్నాము, ఇంకా చేస్తాము. నాకు ఫస్ట్ బుగ్గొంక 2 పక్కల ఉన్న రోడ్డు వేసేసి సుందరీకరణ చేసి ఈ నీళ్ళు అనేటివి బుగ్గొంకలో కలవకూడదు. ఎనీ పాయింట్ ఆఫ్ బుగ్గొంక 5 కిలోమీటర్ల స్ట్రెచ్లో ఈ మురికి నీళ్ళు బుగ్గొంకలో కలవకూడదు. ఆ పక్కన డ్రైనేజ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది, దాన్ని కూడా వీళ్ళకి ఎగ్జిక్యూషనే లేదు, దాన్ని ఫినిష్ చేయలేదు. ఆ పెండింగ్ ఉన్న పనులని ఫినిష్ చేసేసి పాలెంపల్లె వరకు తీసుకొని పోయి అక్కడ ఒక ఎస్టీపీ కట్టి ఎస్టీపీలో వాటర్ ప్యూరిఫై అయినాకనే మనం పెన్నాలో వదలాలి. అంటే 40 ఏళ్ళు దగ్గర నాకు తెలిసి 20 ఏళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ అంతా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది. మరి అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే కేవలం బయట ప్రచారం మాత్రమే. అంటే మాది ఇందాక మీరు చెప్పినట్టు అడ్డా గడ్డ ఇవన్నీ. సో అయితే ఏమీ చేయలేదు అసలు కడపకి. ఏమీ చేయడం కాదు, కార్పొరేషన్ 10 సంవత్సరాలు ఒక వ్యక్తి, 10 సంవత్సరాలు ఒక వ్యక్తి దోచుకున్నారు. మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము అంతకుముందు 2004 తర్వాత రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో కడపకు శాంక్షన్ చేసినారు. ఆ డబ్బులన్నీ ఏమైనా ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఎందుకు ఫెయిల్ అయింది? ఇన్వెస్టిగేట్ మీరు చేయండి. మీరు జర్నలిస్టులు, మీరు చెయ్యాలా, చేసి టీవీలోను పేపర్లోను మీరు రాయాలా. కంప్లీట్గా రూపాయి నంచుకొని తినేసినారు. ఒక కాలనీ నుంచి 6 ఇంచెస్ కూడా విడ్త్ లేని డ్రైనేజ్ సిస్టము పైప్ వేసేసి మొత్తం డబ్బులు వీళ్ళు ఏ ప్రాజెక్ట్ ప్రకటించినా కూడా అది దొబ్బుకు తిన్నీకి. తప్పితే దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది. నువ్వు 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాల ముందు చేసినా కూడా నేను దాని డెప్త్లోకి వెళ్తాను. ఏం చేశారు దాన్ని, డ్రైనేజ్ సిస్టమ్ని మీరు అన్నీ ఫెయిల్ చేసేసేసి పెట్టేసి ఈరోజు మాధవిరెడ్డి మేడం నిధులు తెస్తా ఉందా? మీరు తినిపోయినారు, మొత్తం గోడిగుండు చేసినారు రాష్ట్రాన్ని. అంటే ఇక్కడ జనాలకి ఏంటంటే కేవలం మీకు ఏదో ఒక కుర్చీ చేయలేదని చెప్పేసి ఆయన పీఠాన్ని కూల్చేశారు అని చెప్పేసి బయట ప్రచారం. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే అర్థమవుతుంది అసలు ఏంటి కుర్చీ కాదు, ఇంకోటి కాదు, వీళ్ళ అవినీతి బయటకు వస్తుందని చెప్పేసి నన్ను బెదిరించి భయపడిచ్చేసి హ్యూమిలేట్ చేసేసి అవహేళన చేయాలనుకున్నారు. నేను ఒకటే అడుగుతాను, నేను గెలిచినాక ఫస్ట్ మీటింగ్ జరిగింది. మరి ఈయన భయపడి రాలేదో, ఎందుకు రాలేదు? ఈ మాజీ మేయర్ నాకు తెలియదు, డిప్యూటీ మేయర్ను కూర్చోబెట్టారు, మహిళ. చక్కగా జరిగింది మీటింగు, బాగా డిస్కషన్ జరిగింది. కుప్పలు రాటిఫికేషన్స్ పెట్టారు. అందులో రాటిఫికేషన్లో అనవసరమైన రాటిఫికేషన్ దాన్ని నేను కూడా రిజెక్ట్ చేశాను, చేయనికి లేదని చెప్పినాను. కుక్కలకి ఆపరేషన్ చేసి 20 లక్షల రూపాయలు దొంగ బిల్లులు రాసుకున్నారు. అది లెక్క ఉండదు కదా, ఉంటాయి. మీరు ఇన్వెస్టిగేట్ చేసినా, విజిలెన్స్ ఎంక్వైరీ చేసినా కూడా మీరు దొరకని వాటిలో 20 లక్షల రూపాయలు కుక్కలకి వ్యాసెక్ట్, అది పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసినారంట. 20 లక్షల రూపాయలు ఫ్రీగా నెక్కేసినారు. అసలు అంతకుముందు ప్రవీణ్ చంద్ర గారు ఉండినారు కదా, ఆయన టైంలో కూడా, ఆయన ఐఏఎస్ ఆఫీసర్, ఆయన టైంలో కూడా మేనేజ్ చేసుకొని కొన్ని బిల్లులు ఇచ్చుకున్నారు. నెక్స్ట్ మీటింగ్ వచ్చినారు, వాళ్ళ బాస్ ఏమో పిలిచి తిట్టాడో, లేకపోతే ఈయన ఉనికి పోతా ఉందని భయపడ్డాడో,
ఈ ఈ యొక్క రాజకీయంగా తన ఉనికిని చాడుకోవాలనుకున్నాడో ఒక మ్యాజిక్, ఒక డ్రామా Yes, yes. అవును. చూసారు, అందరూ చూసారు. డ్రామాని రాశాడు. ఆ రాసాన్ని ఎగ్జిక్యూట్ చేయడం మొదలు పెట్టాడు. ఓకే. ఎగ్జిక్యూట్ చేసేసి కుర్చీ తీసేసినాడు. మరి నువ్వు 10 సంవత్సరాల నుంచి Yes. ఈ సంఖలో ఒకడిని ఆ సంఖలో ఒకడిని ఎందుకు వేసుకున్నావు? అవును. ఇప్పుడన్నా సపరేటు చైర్లు, ఆయనకు ఒక రౌండ్, ఈ పక్కన ఎమ్మెల్యేకి ఒక రౌండ్, ఆ పక్కన ఎమ్మెల్యేకి ఒక రౌండ్. అంతకు ముందు అయితే రవీందర్ రెడ్డిని, అంజద్ బాషాని ఒకటే రౌండ్లో సంఖలోకి, ఇద్దరు సంఖలో కూర్చుండేవాళ్ళు. ఓకే. ఈ రోజు ఆయనకు విచక్షణ అధికారం ఉందంట. అంటే మహిళననే నువ్వు ఇన్సల్ట్ చేయాలనుకుంటున్నావా? సునకానందం ఉండాలనుకుంటున్నావా కడుపులో? నువ్వు పొందలేవు ఎప్పటికీ. యు రెస్పెక్ట్ ఉమెన్. ఎక్కడ మహిళని రెస్పెక్ట్ చేయరో అక్కడ నాశనంని కోరుకున్న వాళ్ళే చేయరు. అవును. దానికి నిదర్శనం ఈరోజు మాజీ మేయరు సర్వనాశనం అయిపోయినాడు. అంతేనా? ఇప్పుడు ఏంటి ఆయన మీద చర్యలు? ఇప్పటివరకు ఆయన పక్కన పెట్టడం వరకేనా, లేకపోతే ఎంక్వైరీ నడుస్తుందా? ఎంతవరకు అయిపోయింది? ఓపెన్ అండ్ షట్ కేసు. ఓకే. 3 రోజులు ఉంటే 30వ తేదీ ఆయన వెళ్ళిపోతారు. అయిపోయింది, చరిత్ర ముగిసిపోయింది, ఒక శకం ముగిసిపోయింది. మేము జెడ్పీ చైర్మన్లము, మేము సర్పంచులము, ఇవన్నీ నీకు ఒక పెద్దరికాన్ని, ఒక ప్రజలకు సేవ చేసేదానికి ఇవన్నీ ఉపయోగపడాలి. ఈరోజు నేను ఎమ్మెల్యే అయినానంటే ఎవ్రీ మినిట్ నేను భయపడతా ఉంటాను. నేను హ్యావ్ టు ఆన్సర్. ఉందా మేడం భయం? ఉందా? డెఫినెట్గా ఐ హ్యావ్ టు ఆన్సర్. నేను కొన్ని పనులు చేయలేకపోతాను, అక్కడ నా డబ్బులు ఇచ్చేస్తాను. ఓకే. నేను చేయలేను, ప్రభుత్వ పరంగా నేను చేయలేను. ఓకే. సో భయం లేకుండా ఇట్లాంటి పనులు జరుగుతాయి. యూ హ్యావ్ టు బి వెరీ కాన్షియస్, కేర్ఫుల్గా ఉండాలా. ప్రజలకు పంపించాలా. ఒక 10% ఎగ్జిక్యూషన్ మిస్టేక్స్ జరుగుతాయి. అంతేగాని సొంత కుటుంబ సభ్యుల మీద చేసి ఆ కమిషనర్ చెప్పలేదు, ఐఏఎస్ ఆఫీసర్ చెప్పలేదు, నాకు నా కొడుకు చేస్తున్నట్టు తెలియదు, రాసుంది లాలో, చేయకూడదు. ఏంటా చులకన? ఎందుకు చేయాలనుకుంటున్నావు? నువ్వు మహిళను చేయాలనుకుంటున్నావు చులకన? అంటే నిజంగా అయితే చైర్ కాదు, చైర్ కాదండి. ఓకే. అంటే కేవలం మీకు ఏదో గౌరవం ఇవ్వలేదు అనే ఉద్దేశంతో జరిగింది కాదు. నన్ను చిన్న చూపు చూడాలనుకున్నాడు. మహిళని నువ్వు అది చూస్తున్నావు అని చెప్తా ఉంటే ఇంకా రెచ్చిపోయి మేము రిక్వెస్ట్ చేసినాం, డోంట్ డూ దిస్. ఆయనకు మాకు తెలిసిన వ్యక్తులను కూడా పంపించాం, ఇది చెయ్యొద్దు, నేను చేసి తీరేదే అన్నాడు. ఓకే ఫైన్, నువ్వు చెయ్యి. ఓకే, మేము చేస్తాం. ఈ రోజు కాకపోతే నాకు పైన కుర్చీ వేసినా కూడా 15-20 రోజుల తర్వాత ఈ విషయం బయటకు వచ్చేది. ఇది జరిగేదే. దీని నుంచి తప్పించుకోపోయేది లేదు. కాకపోతే ఒక 10-20 రోజులు తేడాలో జరిగేది. డెఫినెట్గా నన్ను గెలిపించినందుకు ప్రతి ఒక్క దాని మూలాలోకి వెళ్తాను, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో వెళ్తాను. వీళ్ళు రాటిఫికేషన్ చేసేసి ఏవేవి రాటిఫికేషన్ చేశారన్నీ బయటికి తీస్తాము. వీళ్ళందరి మీద ఛార్జీలు ఉంటాయి. ఓకే. ఒక్క నిమిషం, ఈ మాట చెప్తాను. ఇది మళ్ళీ కక్షపూరితం అంటారు వాళ్ళు. కక్ష కాదు, ఏమీ కాదు, కక్ష కాదు. నువ్వు అవినీతి చేసావు. ఈ కడప నాశనం అవడానికి మీరు వెళ్ళారు, మీరు చేశారు ఈ పనులన్నీ. డెఫినెట్గా మీరు పనిష్ అవ్వాలి. ఇది మాకెవరు అడ్డం ఉండరని చెప్పేసి స్థలాలు ఆక్యుపై చేసుకుని మీ సొంత ప్లాట్లలో వెంచర్లు వేసేసుకొని దానికి ప్రభుత్వ ధనాన్ని వాడుకొనేసి రోడ్లు ఇచ్చేసేసుకొని అదంతా తప్పు కదా. అది చేయకూడదు. నువ్వు అది చేసేసి వైసీపీ వాళ్ళ మీద మా మీద అటాక్ చేస్తుంది, మా మీద టార్గెట్ చేసింది నువ్వు కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినా కూడా నేను డెఫినెట్గా దానికి అబ్జెక్ట్ చేస్తాను, దానికి అలో చేయను. ఓకే. ఎస్పెషల్లీ ఈ క్యాడర్ విషయానికి వస్తే మాధవి రెడ్డి గారు అసలు పదవుల విషయంలో క్యాడర్ని పట్టించుకోవట్లేదు అనేటటువంటి ఒక అపవాదం మీ మీద ఉంది. నా స్టేట్మెంట్ రైటా రాంగ్? కంప్లీట్లీ రాంగ్. ఇట్స్ బుల్షిట్. ఓకే. ఎందుకంటే పదవులు ఇచ్చేది నారా చంద్రబాబు నాయుడు గారు, మాధవి రెడ్డి కాదు. మాధవి రెడ్డి గారు 10 మంది వ్యక్తుల గురించి, సీనియర్ నాయకుల గురించి ప్రపోజల్స్ చేసి పంపించింది. నన్ను నా ఒపీనియన్ అడిగినారు. నేను కంప్లీట్గా నా పర్సనల్ ఒపీనియన్ ఇచ్చారు. అధ్యక్షులు వాళ్ళ ఒపీనియన్ ఇచ్చినారు. ఇక్కడ కొత్తగా వచ్చిన యువత ఎవరెవరు పని చేశారంటే వాళ్ళ పనులందరి పేర్లు ఇచ్చి పంపించినాము. కానీ కూటమి అవ్వడం వలన మాకున్న అవకాశాలు 100 నుంచి 60కి పడిపోయినాయి. రెండోది ఏంటంటే ఈ ఎలక్షన్ తర్వాత ఒక కొత్త విధానాల్లో తెలుగుదేశం పార్టీ పోతా ఉంది. అంతకుముందు నుంచి ఎప్పటి నుంచి ఆ నాయకుడు ఉన్నాడు, మధ్యలో ఏమైనా పార్టీ మారాడా? ఓకే. పార్టీ మారనాడా లేదా, అదొక పాయింట్. ఆ తర్వాత ఇతను యాక్టివ్గా ఉన్నాడా లేదా, ఒక పారామీటర్స్. ఆ తర్వాత ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి, ఎన్ని వాళ్ళు చూస్తూ ఉండరు. అందులో కులము మతము వీటి ప్రకారం కూడా చూస్తూ ఉన్నారు. అందులో మనోళ్ళు కూడా పడాలి కదా. అయినా కానీ ఇప్పటికి 10 సార్లు నారా చంద్రబాబు నాయుడు గారిని, శ్రీనివాసరెడ్డి సారు పోయి కడపకు పదవులు ఇవ్వండి, కడప నియోజకవర్గానికే కాదు కడప జిల్లాకు మాకు ఏమి పదవులు రాలేదని అడగడం జరిగింది. నేను కూడా గోవర్ధన్ రెడ్డి గారిని తీసుకుపోయినాను, దుర్గాప్రసాద్ గారిని తీసుకుపోయినాను, జిలానన్న కోసం మాట్లాడాను.
మీరు ఇవ్వండి అని చెప్పేసి, ఇంకా చాలా మంది కోసం మాట్లాడినాను, మీరు ఏదో ఒకటి మా వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి, ఇవ్వాల్సిన వాళ్ళు తీసుకోవాల్సిన వాళ్ళు వీళ్ళు, మధ్యన నేను సంధానకర్తని. ఎవరికి అవకాశం వచ్చినా వాళ్ళ కోసం పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇది ఒక కొత్త విధానం మొదలైందండి. ఇంకా రేపు రాను కూడా పని చెయ్యకుండా ఉన్న వాళ్ళకి ఫోటో బ్యాచ్కి తెలుగుదేశం పట్ల అవకాశం ఉండదని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే ఏకచక్రాధిపత్యం వహిస్తోంది కడప నియోజకవర్గానికి సంబంధించి మాధవిరెడ్డి గారు. ఆమె చెప్పిందే జరగాలి, ఆమె చెప్పిందే వేదం, చేసిందే శాస్త్రం. గతంలో ఏ విధంగా అయితే ఉందో అలాంటి పరిస్థితికే మళ్ళీ కడపను తీసుకెళ్తున్నారు. ఏకఛత్రాధిపత్యం ఏంది? 20 ఏళ్ళ నుంచి వాళ్ళే ఉంటారు. అదే వాళ్ళ గురించే, అంటే వాళ్ళు ఏకచక్రాధిపత్యం ఏ విధంగా ఉన్నారు, ఇప్పుడు కూడా సేమ్ అలాగే రావాలని చెప్పేసి చేస్తున్నారు. ఓకే, ఇక్కడ అది లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఎవరికి కావాల్సిన వర్కులు వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరికి కావాల్సిన పనులు వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరికి ఏ మామూలు ఇవ్వాల్సిన అవసరం లేదు. బాగా ఫ్రీగా ఉంటూ మీ భవిష్యత్తు కోసము, మీ ఆర్థిక అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పనిచేయచ్చు. ఓకే, దాన్ని ఏకఛత్రాధిపత్యం అనడము కరెక్ట్ కాదు. ఎనీ కాంట్రాక్ట్స్లో కానీ, ఎనీ వర్కుల్లో కానీ, ఏ దాంట్లో నేను అసలు ఇన్వాల్వ్ కాను. ఎవరైనా చేసుకోవచ్చు. ఎన్నికలకు ముందు 2 ప్రధానంగా మీరు చెప్పినటువంటి హామీలు, ఒకటి శ్రీనివాసరెడ్డి గారి మానస పుత్రిక అన్నటువంటి బుగ్గవంక గురించి మీరు చెప్పారు. తర్వాత ఎస్పెషల్లీ వాటర్కి సంబంధించి ఒక ఇంటర్వ్యూ కూడా మీరు చూశాను నేను, చాలా ఆవేదనగా మాట్లాడారు. నాకు కడుపు మండిపోతుంది వాటర్ గురించి మాట్లాడితే అని చెప్పేసి. ఈ 1 ఇయర్లో మీ కడుపు మండిపోయినటువంటి ఆ సమస్యను పరిష్కరించేందుకు మీరు తీసుకునే చర్యలు? అయ్యో, ప్రతి ఒక్క అసెంబ్లీ సమావేశంలో నేను మాట్లాడుతుంది నీళ్ళ తప్పితే అయితే ఇంకోటి కాదు. యువత భవిష్యత్తు, డ్రగ్స్ దాని గురించి తప్పితే ఎవరు కాదు. నేను దానికి బ్రాండ్ అంబాసిడర్ని. ఓకే, యాక్చువల్గా ఇప్పుడు కడపలో నీళ్లు లేవు అని చెప్పేసి శ్రీకాకుళంలో ఉన్న వ్యక్తి కూడా, అమ్మా మీ కడపలో నీళ్లు లేవమ్మా, అంత కష్టంగా ఉందమ్మా అని అడుగుతారు. మొన్న కూడా డిస్కషన్ వస్తే జిల్లా వాళ్ళందరం ఇదే రూమ్లో కూర్చొని ఉన్నాము, కడప నీళ్ళ గురించి రేపు మహానాడులో సార్ని అడుగుదాము అని అన్నారు. కడపకు నీళ్ళు వచ్చిందంటే కొప్పటికి కూడా నీళ్ళు వస్తాయి, కాబట్టి వాళ్ళది కూడా ఒక స్వార్థం ఉంది పక్క నియోజకవర్గం వాళ్ళది, కాబట్టి కడప నీళ్ళది అడగాలి అని చెప్పి అందరం గెలిచిన మంత్రులు ఎమ్మెల్యేల అందరం కూడా ఏకతాటి మీద ఉన్నాము. అందేన్ దీనికోసం నారాయణ గారిని ఒక 10 సార్లు తిరగడం అయ్యింది. దాన్ని హ్యామ్లో బ్రహ్మసాగర్ నుంచి తీసుకొస్తున్నారు, దాన్ని పెట్టినారు. కాకపోతే కొంచెం ఫంక్షనింగ్ పని స్లోగా జరుగుతూ ఉంది. బట్ అదైతే నేను చెప్పాను, మన హయాంలో ఇది ఇవ్వాల్సిందే అన్నా, మన హయాంలో ఈ పని చేద్దాం. నేను ఎక్కువ ఏం అడగట్లేదు, ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి. నేను కూడా ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్, నేను అనుకున్నది చాలా ఉంది, నాకు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు వాస్తవాలు తెలిసినాయి, నేను కూడా అసహజంగా అడగలేను. ప్రభుత్వాన్ని దృష్టి పెట్టుకొని, దాని పరిస్థితులను దృష్టి పెట్టుకొని అడుగుతాను. బట్ నీళ్ళు అనేది మా ప్రాథమిక హక్కు. 2025లో ఉన్నాము, ఇంకా 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా కూడా మేము నీళ్ళ కోసం అడుగుతున్నాం అనేది అవమానకరంగా ఉంది. మీరు కూడా అవమానంగా ఫీల్ అవ్వాలా కడపకు నీళ్ళు లేవనే విషయం మీద అని. సో మీకు ఇందాక బుగ్గంగా చెప్తున్నప్పుడు కూడా చెప్తాను, ఆవేదనగా చెప్పాను నేను. ఆ నీళ్ళన్నీ వెళ్ళి బుగ్గంగలో కలిసి పెన్నాలో కలుస్తున్నాయి, దాన్ని పంపు చేసుకొని మనం తాగుతున్నామని చెప్పేసి. పథెటిక్ సిచ్యువేషన్. ఓకే, ఎస్పెషల్లీ ఇక జగన్మోహన్ రెడ్డి మీ ప్రతిపక్షం, మీ విపక్షం గురించి మాట్లాడితే, కడప జిల్లాకి సంబంధించి తొందరలోనే అనేక రకాలైనటువంటి చర్యలు ఉండబోతున్నాయి. మహానాడు తర్వాత రకరకాలైనటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు నేను అసలు ఏమీ చేయలేదు అంటే ఒక రకంగా అంటే శుద్ధపూస మాటలు అంటారు. సో ఆ వర్డ్ నేను వాడొచ్చో వాడకూడదు తెలియదు, కానీ అలాంటి మాటలు మాట్లాడుతున్న పరిస్థితి. సో మీరైతే ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నారు వాళ్ళ రాజకీయాలు, వాళ్ళు ఏం చేశారు, అవినీతి గురించి మీరు ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు సంబంధం లేదని చెప్పేసి ఎవరినో ఒక 4 అరెస్ట్ చేస్తే వాళ్ళకి నాకేం సంబంధం లేదు, సంతకం పెట్టలేదని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడుతున్న పరిస్థితి ఏంటి, మీకున్నటువంటి సమాచారం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాకు అంత అవగాహన లేదండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా నాలెడ్జ్ ప్రజలకు ఉందంటే మీరు మీడియా వాళ్ళు ఇచ్చే న్యూస్లు బట్టే వస్తుంది, సోషల్ మీడియాలో ఆయన మీద వచ్చే పోస్టులు వస్తుంది, అవే కొన్ని చూస్తూ ఉంటాం ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు. అందులో విజయసాయి రెడ్డి గురించి ఇలా భుజం మీద చెయ్యేసుకొని జగన్మోహన్ రెడ్డి నాకు అత్యంత ఆప్తుడు, అత్యంత మంచి మనిషి అని అన్నారు. అదే వ్యక్తి గురించి సంవత్సరం తర్వాత దొంగ, నన్ను మోసం చేసినాడు అని అన్నారు. ఆ తర్వాత ఇక మిగతా వాళ్ళని గురించి కూడా, ధనుంజయ రెడ్డి గారి గురించి కూడా ఇప్పుడు ఎవరెవరు ఈ మద్యం స్కామ్లలో కానీ మిగతా వాటిలో అరెస్ట్ అయిన వాళ్ళని గురించి కూడా, అందరి గురించి కూడా అప్పుడు అందరినీ చెప్పాడు మన ఎలక్షన్స్ ముందు చాలా మందికి. నేను కూడా అప్పుడు కొంచెం మిమిక్రీ చేసినాను ఆయన చెప్పిన మాటలని. సో ప్రతి ఒక్కరిని ఎవరినోని భుజం మీద చెయ్యేసి మా అన్న అని మా నాయన గురించి కూడా చెప్పినాడు కదా. ఇక్కడున్న ఎమ్మెల్యే కొన్ని తప్పులు చేసిండొచ్చు, అవన్నీ వదిలేయండి, నన్ను చూసి ఓటేయండి అని చెప్పి.
ఈయన గురించి కూడా చెప్పినాడు. ఓకే. కొన్ని తప్పులు చేసిన ఈయనైతే హాఫ్ ఒప్పుకున్నాడు, తప్పులు చేసినాడు, అవును. కానీ ఆయన వదిలేండి, నా ముఖం చూసేవాడండి, మీరు కూడా మళ్ళీ ఒకసారి బోల్తా పడండి అని చెప్పినాడు ఈయన కూడా మీటింగ్లలో. సో ఆయన ఎవరెవరి మీద చేతులు ఎత్తి చెప్పినాడో అవన్నీ సంవత్సరం అయ్యేసరికి ఉల్టా తిరిగి వాళ్ళందరూ దొంగలైపోయినారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ప్రాణభిక్ష కోసము వాస్తవాలు చెప్పడం మొదలుపెట్టినారు. వాళ్ళు చట్టానికి పరిధికి లోబడి మేము నిజాలు చెప్పేస్తాము అని చెప్పేసి ముందుకు వచ్చినారు. ఇప్పుడు వాళ్ళందరూ దొంగలైపోయినారు. వీళ్ళందరి టీంని వేసుకొని ఆయన ఇన్ని లక్షల కోట్ల అవినీతి చేసినాడనేది పెద్దోళ్ళందరూ చెప్తున్న విషయము. అవి రేపు ప్రూవ్ అవుతాయి, దాని మీద జరుగుతూ ఉంది ఎంక్వైరీ. డెఫినెట్గా చట్టం తన పని చేసుకుపోతూ ఉంటుంది. ఓకే, ఫైనల్గా మహానాడు తర్వాత చాలా వరకు కూడా మంత్రివర్గ విస్తరణ జరగవచ్చు అనేటటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో మ్యాక్సిమం 1.5 year or 2 years లోపల జరగవచ్చు అనేది మీకు కూడా అవకాశం రావచ్చు అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. అదేమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఒకవేళ అది కానీ ఇస్తే, ఇప్పటికే మీరు అనుకున్నవి చేయడానికి నాకు చాలా అవకాశాలు లభించాయి, ప్రయత్నం చేస్తున్నాను అంటున్నారు, అది కానీ వస్తే ప్రజలకు మీరు ఏం చేస్తారు? నేను అసలు ఆ థాట్ ప్రాసెస్లోనే లేనండి. వస్తే అంటే మీరు అడిగితే కాదు, మీకు ఇస్తే. అజ్యూమ్ చేసి ఏది మాట్లాడను. మీ అజ్యూమ్లో నేను కూడా ఎంటర్ అయిపోయి మీతో పాటు డ్రీమ్ చేసి మాట్లాడితే ఏం లేదు. వాట్ ఎవర్ ఇట్ కమ్స్ అప్పుడు మాట్లాడుకుందాము. ఇప్పుడు అటువంటి ఆలోచనలు లేవు. ఆ రోజు మన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రోజు ఏది ఆలోచన చేయలేదు, ఈరోజు ఏది ఆలోచన చేయలేదు. రేపు ఏం చేయాలనేది ఈరోజు నిర్ణయించుకుంటాం, రేపు చేస్తాం అంతే. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, కడపను అభివృద్ధి చేయాలా, కడపను ఫేస్ లిఫ్ట్ చేయాలా, నాకు ఎంతవరకు అవకాశం ఇస్తుంది ప్రభుత్వము ప్రజలు అంతవరకు నేను కష్టపడడానికి రెడీగా ఉన్నాను. నేను శారీరకంగా కూడా శ్రమ పడుతున్నాను దీనికోసము. ఐ గేవ్ అప్ ఎవ్రీథింగ్, ఫ్యామిలీ అన్నీ చేసేసి. నన్ను అందరూ అన్నారు ఏమో గెలిచినాక హైదరాబాద్కి వెళ్ళిపోతుంది, హైదరాబాద్కు బారిపోతుంది, వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చినారని. కాదు, నేను పెళ్లి చేసుకొని ఇక్కడికే వచ్చినాను. వ్యాపార రీత్యా మేము ఎక్కడో ఉన్నాం, పని చేసుకుంటున్నాం. ఇక్కడ నాకు ఆఫీస్ ఉంది, అక్కడ ఒక ఆఫీస్ ఉంది, పిల్లల చదువు రీత్యా మేము అక్కడ ఉన్నాము. వెన్ ఇట్ కమ్స్ టు ఇక్కడ వర్క్ వస్తే ఇక్కడికి వస్తాం, అక్కడ వర్క్ వస్తే అక్కడికి వస్తాం, ఎక్కడికి పోయి పని చేస్తాం. పొద్దున్నే 5 గంటలకు లేసేవాళ్ళము, పొద్దునుంచి పని చేసేవాళ్ళము. ఏదో 2 పూట్ల చాలా తక్కువ అన్నం తిని బతుకుతాము. మహా అంటే నాకు ఆల్రెడీ ఇంకా నేను ఎన్ని రోజులు ఉంటాను, నేను 50 yearsకి వచ్చేసినాను. ఉన్న వరకు మంచి పేరు సాధించుకుందాం. ఓకే, ఎందుకు ఏమో పర్మనెంటా మనం ఈ భూమి మీద? వీఆర్ వెరీ షార్ట్ రెసిడెంట్స్ ఇక్కడ. థ్యాంక్ యూ మేడం. సో ఇది రెడ్డప్ప గారి, మాధవి రెడ్డి గారికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ. స్టే ట్యూన్ టు ప్రైమ్9.